ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న మనకి నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత ఈ వీడియోని ఒక లైక్ చేయండి. యునైటెడ్ ఎయిర్లైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి వచ్చేసి మనకి డేటా సైన్స్ ఇంటర్న్ అనే జాబ్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లై లింక్ ఉంటుంది. వెంటనే అప్లై చేయండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఒకసారి చెక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. యునైటెడ్ ఎయిర్లైన్స్ నుండి డేటా సైన్స్ ఇంటర్న్ అనే జాబ్ రోల్ కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ తోటి ఫుల్ టైం జాబ్ రోల్ కింద డేటా సైన్స్ ఇంటర్న్కి 6 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్లో 35,000 వరకు స్టైఫండ్ ఇచ్చి తర్వాత 6 LPA నుండి 11 LPA వరకు ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. యునైటెడ్ ఎయిర్లైన్స్ డేటా సైన్స్ ఇంటర్న్ రోల్ కోసం హర్యానా లొకేషన్ బ్రాంచ్ నుండి వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క చూడొచ్చు, యునైటెడ్ డిజిటల్ టెక్నాలజీ టీమ్స్ డిజైన్, డెవలప్ అండ్ మెయింటైన్ మేసివ్లీ క్లియరింగ్ టెక్నాలజీస్ బేస్ చేసుకొని ఈ కంపెనీ వాళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. యునైటెడ్ ఎయిర్లైన్స్లో కనెక్టింగ్ పీపుల్స్ కింద యూనిటీ ఆఫ్ వరల్డ్ బేస్ చేసుకొని ఈ యొక్క అనలిటిక్స్ అండ్ ఇన్నోవేషన్స్ టీమ్ తోటి మనం యునైటెడ్ ఎయిర్లైన్స్లో వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించిన వేరియస్ నెట్వర్క్స్, ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్, కాంటాక్ట్ సెంటర్స్, నెట్వర్క్ ప్లానింగ్, రెవెన్యూ మేనేజ్మెంట్, డిజిటల్ ప్రొడక్ట్, హ్యూమన్ రిసోర్సెస్, ఇలా వివిధ రకాల టీమ్స్ తోటి మనము వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ సొల్యూషన్ టు బిజినెస్ ప్రాబ్లమ్స్, డేటా అనాలిసిస్, డేటా మైనింగ్, రిపోర్ట్ జనరేషన్, స్టాటిస్టికల్ మోడలింగ్ మీద వర్క్ చేయాలి. రిపోర్ట్స్ అంటూ డాష్బోర్డ్ను క్రియేట్ చేయడం, డెవలప్ చేయడం, యునైటెడ్ లీడర్షిప్ అండ్ ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్ కోసం ఇలా ఉంటుందన్నమాట. సో దిస్ పొజిషన్ ఫర్ ఆన్ లోకల్ టర్మ్స్ అండ్ కండిషన్ బేస్ చేసుకొని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ కింద. సో మనకి దిస్ పొజిషన్ ఈజ్ ఫర్ యునైటెడ్ ఎయిర్లైన్స్ బిజినెస్ సర్వీస్ లిమిటెడ్ అనమాట. ఈ కంపెనీ వాళ్ళే మనకి ఇక్కడ రిక్రూట్ అయితే చేస్తున్నారు. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ విషయానికి వస్తే బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు అటెండ్ అయితే అవ్వచ్చు. 3rd, 4th ఇయర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. మీకు 6 మంత్ పాటు ఇంటర్న్షిప్ అయితే ఉంటుందన్నమాట. 6 మంత్ పాటు మీరు అవైలబుల్గా అయితే ఉండాలి. మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఎస్పెషల్లీ ఎక్సెల్, పవర్ పాయింట్ మీకు వచ్చి అయితే ఉండాలన్నమాట. అనలైజ్ కాంప్లెక్స్ డేటా టు హైలైట్ ప్యాటర్న్స్ అండ్ రిలేషన్షిప్స్ మీద వర్క్ చేయాలి. తర్వాత మనకి డేటాబేస్ క్వైరింగ్ టూల్స్ కొన్ని ఉంటాయి. మనకి టెరాడేటా ఎస్క్యూఎల్ అని, తర్వాత మైక్రోసాఫ్ట్ TSSQL అని, ఇలా కొన్ని డేటాబేస్ క్వైరీస్ టూల్స్ అయితే ఉంటాయి. దాని మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. తర్వాత వచ్చేసి 1 or more రిపోర్టింగ్ టూల్స్ లైక్ మనకి స్పాట్ ఫైర్, టూబ్లూ, పవర్ BI మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఫోకస్ ఆన్ టీమ్ వర్క్ అనమాట. తర్వాత ఇంగ్లీష్లో మంచి రిటర్న్ అండ్ స్పోకెన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అటెండ్ అయితే అవ్వచ్చు. ప్రిఫర్డ్ స్కిల్స్ వచ్చేసి అదేవిధంగా క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైతే ఇంజనీరింగ్ లేకపోతే BE/BTech, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, BCA, MCA చేసిన వాళ్ళు, ఆపరేషన్ రీసెర్చ్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్ చేసిన బ్రాంచెస్ ఉన్న వాళ్ళు, BE/BTech, MCA, BCA చేసిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అనమాట. మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కూడా రావాల్సి ఉంటుంది. పైథాన్ ఆర్ PySpark వచ్చినా మీరు ఈ యొక్క జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి జాబ్ డీటెయిల్స్ అనమాట. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాలను మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. వీడియో కింద మరిన్ని వివరాలు ఉంటుంది, చెక్ చేయగలరు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.